భారతదేశంలో విస్తృతంగా వినియోగంలో ఉన్న అజినోమోటో టేస్టింగ్ సాల్ట్పై తాజాగా పలు సామాజిక సంస్థలు, ఆరోగ్య కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్లలోనే కాకుండా ఈ మధ్య కాలంలో వివాహాలు, ఫంక్షన్లు, సామూహిక విందుల్లో కూడా అజినోమోటో వాడకం పెరిగిపోవడంపై వారు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు. అజినోమోటో ఎక్కువగా చైనా నుంచి దిగుమతి అవుతుండటం, అది కొన్ని సందర్భాల్లో ఫర్టిలైజర్స్ పేరుతో దేశంలోకి వస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని వెనుక ఆరోగ్యానికి హాని కలిగించే ఉద్దేశముందన్న అనుమానాలను కూడా కొన్ని సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి. అజినోమోటోను తరచూ తీసుకుంటే బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు పెరిగే ప్రమాదముందని పలువురు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనాలో అజినోమోటో వినియోగంపై కఠిన నియంత్రణలు ఉన్నాయన్న ప్రచారం ఉంది. కానీ భారత్లో మాత్రం దీనిపై స్పష్టమైన అవగాహన లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు. అజినోమోటో వలన నాలుక సహజ రుచులను గుర్తించే సామర్థ్యం తగ్గిపోవడం, అలాగే ఆహారంపై అతిగా ఆధారపడే అలవాటు ఏర్పడుతుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దీని ప్రభావం దీర్ఘకాలంలో మానసిక, శారీరక ఆరోగ్యంపై పడే అవకాశముందని వారు చెబుతున్నారు. ఈ అంశంపై ఇటీవల ఢిల్లీ కేంద్రంగా పలు సామాజిక సంస్థలు చర్చావేదిక నిర్వహించాయి. అజినోమోటోపై సమగ్ర పరిశోధన చేయాలని, అవసరమైతే నిషేధం లేదా కఠిన నియంత్రణలు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరాయి. అయితే ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన స్పందన రాకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు కూడా ఇకపై తాము తీసుకునే ఆహారంపై జాగ్రత్త వహించాలని, అవసరం లేని టేస్టింగ్ సాల్ట్లను దూరంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. దేశ ప్రజల ఆరోగ్యం కోసం ఈ అంశంపై స్పష్టత, అవగాహన కల్పించడం అందరి బాధ్యతగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.